టీఎఫ్పిసి నేను మీ భవ్య. తను కళ్ళతో పడగొట్టేస్తుంది, డింపుల్స్తో అందరినీ మాయలో పడేస్తుంది. కానీ ఈ హరికథలో మాత్రం అందరినీ రఫ్ ఆడిస్తుంది. తనే మన దివ్య అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఎంత హౌ ఇస్ ఇట్ ఇట్స్ నాట్ అబౌట్ మంచి ఇంట్రడక్షన్, ఇట్స్ అబౌట్ యూ. మీరంతా బాగా ఎలా ఉంటున్నారు అండ్ మీ డింపుల్స్ అంత అట్రాక్టివ్గా అందరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? గాడ్స్ గిఫ్ట్. సో గాడ్స్ గిఫ్ట్ అంటే మీరు డూ యూ బిలీవ్ కర్మ? అంటే మీరు కర్మ ఐ బిలీవ్ ఇన్ కర్మ. కర్మ ఈజ్ దేర్. మీరు ఏం చేస్తే అది మీకు గెట్ బ్యాక్ అవుతుంది ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో మనం ఏం చేస్తున్నామో చాలా జాగ్రత్తగా మనం బిహేవ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈ పాటికి మీకు మీ కర్మలు నాకు నావి జరుగుంటాయి. మనం చేసే ఫెయిల్యూర్, మనకు వచ్చే పెయిన్, మనం ఎదుర్కొనే ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో, మనకు రావాల్సిన ఆపర్చునిటీ రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఐ థింక్ వీ హ్యావ్ డన్ సంథింగ్ బిఫోర్. అండ్ సేమ్ థింగ్ కొన్నిసార్లు మనము ఐ థింక్ మేబీ ఇన్ అ రిలేషన్షిప్, మేబీ ఇన్ అ ఫ్రెండ్షిప్, మనం చేసే ప్రతిదీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ డే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సో బీ కేర్ఫుల్. మనం ముద్దుగుమ్మ దివి చెప్తున్నారు బీ కేర్ఫుల్ అని చెప్పి. సో మీకు రియల్గా నిజం చెప్పాలంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా అయిందా ఇట్లాంటి ఒక మ్యాజిక్ మూమెంట్? లైక్ ఏదో జరిగింది బట్ సంథింగ్ ఈజ్ మీన్ సేవింగ్ మీ అనే టైప్, అది మేబీ గాడ్ ఏమో అనే ఫీలింగ్ అట్లా మీకు ఎప్పుడన్నా అనిపించింది? అంటే ఏదో జరిగింది సేవింగ్ మూమెంట్ అంటే ప్రతి లైఫ్ కదా, లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది. చాలా కష్టాలు ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఐ థింక్ మనం అలాంటి ఒక బాధలో దేవుడు కాపాడాడు అని కాదు, కానీ దేవుడిని నమ్ముకొని ప్లీజ్ నన్ను దీంట్లోంచి బయటికి తీసుకురా అని తప్పితే మనం వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, రైట్? వెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఓన్లీ దేవుడి పైన ఒక భారం వేసేసి మనం అలాగ అవ్వాలని అనుకుంటాము. నెక్స్ట్ డే కల్లా అన్నీ సెట్ అయిపోతాయి. సో ఐ థింక్ ఫర్ ఎవ్రీబడి నిద్రపోయి లేస్తే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో ఏడుస్తూ ఉండకుండా, పక్కన వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉండకుండా ముందు నిద్రపోయి లెగిస్తే హ్యాపీ. సో యాక్చువల్లీ దివి గారు, మామూలుగా మీ డింపుల్స్కి, మీ ఐస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు హైట్ ఇవన్నీ చూసి ఆల్మోస్ట్ ఒక హీరోయిన్ మెటీరియల్ అని అనుకుంటారు మిమ్మల్ని. బట్ మీరు ఎందుకు ఎక్కువగా పర్టికులర్ సపరేట్ రోల్స్, ఐ మీన్ ఫస్ట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఉమెన్ ఓరియంటెడ్ కానీ ఇట్లా అందరినీ కొట్టడం ఇట్లాంటివి ఎంచుకుంటున్నారు? అంటే మనకి ఛాన్స్ ఇస్తే, ఆపర్చునిటీ ఇస్తే ఏదన్నా చేస్తాము. బట్ సిచ్యువేషన్ అలా లేదు కదా. నాకు ఇచ్చింది నేను చేస్తున్నాను. ఇచ్చిన దాంట్లో ఐఎమ్ గివింగ్ మై 100%. సో ఐ విష్ అందరు డైరెక్టర్స్ చూస్తున్న వాళ్ళందరూ కన్సిడర్ చేసి తెలుగు అమ్మాయి ఉంది మీరు చెప్పినట్టు అని కన్సిడర్ చేసి ఆపర్చునిటీస్ ఇస్తారని అనుకుంటున్నాను. అలాంటి రోల్ చేసే అవకాశం నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా అలాంటి రోల్ చేయాల్సి వస్తే మీకు ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ జోనర్ చేయాలని ఉంది? యాక్షన్ ఆర్ లవ్ స్టోరీ ఆర్ ఎనీథింగ్? నాకు యాక్చువల్లీ నేను నా పర్సనాలిటీకి యాక్షన్ చాలా బాగా సూట్ అవుతాను. ఆల్సో నేను ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. ఐ రియలీ వాంట్ టు ట్రై. నాకు అన్నీ ట్రై చేయాలని ఉంది. సో ఇదొక హరికథ అనే సిరీస్ చాలా డిఫరెంట్ సిరీస్. దీన్ని మేము ఇలాగే ఒక ట్రైబల్ అమ్మాయి రోల్ ట్రై చేసాము. నాకు నెక్స్ట్ నాకు నేను పెరుగుతున్న కొద్దీ నాకు డాక్టర్ అవ్వాలని, పైలట్ అవ్వాలని, నాకు ఒక డైరెక్టర్ అవ్వాలని, ఒక టీచర్ అవ్వాలని ఇవన్నీ కోరికలు ఉండేవి. సో ఇవన్నీ నెరవేర్చుకొని ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఐ థింక్ ఐ విల్ బీ హ్యాపీ. సో ఇవన్నీ ఒక ఆర్టిస్ట్గా మీరు ఈ రోల్స్ అన్నీ ప్లే చేసిన తర్వాత యూ విల్ బి సాటిస్ఫైడ్ అనమాట. అయితే ఇందులో చాలా యూనిక్గా కనిపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటో ఒక కైండ్ ఆఫ్ మాకు ఎలా అనిపించింది అంటే, దేవుడు అంటున్నారు కానీ సంథింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని గైడ్ చేస్తే మీరే అందరినీ కొట్టి చంపేస్తారేమో అని డౌట్ వస్తుంది. నిజమా? అంటే కర్మ మళ్ళీ. సో అవి చెప్పకూడదు. మీరు హాట్‌స్టార్‌లో తీరిగ్గా పాప్‌కార్న్ ముందు పెట్టుకొని కూర్చొని అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తూ చూసి తెలుసుకోవాల్సిన విషయం ఇది. అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇట్స్ నాట్ ఊరికే చూసే సిరీస్ కాదు, చాలా బాగుండబోతుంది. అండ్ యూ విల్ ఆల్సో కళ్ళ పండగలా ఉంటుంది. డ్రామాస్ ఉంటాయి దాంట్లో, డిఫరెంట్ యాంగిల్స్ వెళ్తూ ఉంటుంది స్టోరీ. అండ్ మనకే కొన్ని నమ్మలేని నిజాలు ఉంటాయని అనిపిస్తుంది. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ ప్రాక్టికల్, సైఫై, ఎవ్రీథింగ్. సో ఇందులో మీకు చాలా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ కానీ పర్టికులర్ ఏదన్నా ఉందా? అడిగేవా ఈ క్వశ్చన్?
నాకు ఫస్ట్ డే నాకు డైరెక్టర్ అంటే చాలా కోపం వచ్చింది. డైరెక్టర్ని చంపేసేంత కోపం వచ్చింది. ఐ రియలీ హేటెడ్ డైరెక్టర్ దట్ డే. నేను ఒక్కదాన్నే అమ్మాయిని వాటర్ ఫాల్ సీను, వాటర్ అంటే రెయిన్‌లో ఒక ట్రైబల్ అమ్మాయి, గూడెం అమ్మాయి ఇక్కడ వాటర్ ఫాల్‌లోనే కదా స్నానం చేస్తది. అలాంటి ఒక సీను వాటర్ తల మీద నుంచి చల్లటి వాటర్ పడుతుంది. నిజమైన వాటర్ ఫాల్. కొంచెం ముందుకెళ్తే కింద పడతాను, వెనక్కెళ్తే లోయలో పడతాను. అలాంటి ఒక ప్లేస్ ముందుకు రండి, వెనక్కి రండి అని డైరెక్టర్ నన్ను డైరెక్ట్ చేస్తున్నాడు. 100 మెంబర్స్ అబ్బాయిలు, వైట్ కాస్ట్యూము. నేను చాలా అన్‌కంఫర్టబుల్ అండి ఆ రోజు. నేను ఐ కెన్ స్టిల్ రిమెంబర్ అలా 100 మంది నన్ను చూస్తున్నారు. ఐ ఫెల్ట్ సో ఎంబారెస్డ్. ఒక్కతే అమ్మాయిని. ఏంటి డైరెక్టర్‌కి ఊరికే ఒప్పుకోవచ్చు కదా! అయిపోయింది కదా! ఇంకెంతసేపు ఆయనకి అసలు ఇంకా 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 మీరిక్కడ ఈ స్టోన్‌కి లీన్ అవ్వండి, అది చేయండి, ఇది చేయండి అంటే ఆ రోజు డైరెక్టర్‌ని చంపేయాలంత కోపం వచ్చింది. కానీ అవుట్‌పుట్ చూసిన తర్వాత ఐయామ్ వెరీ హ్యాపీ. హి ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. సో చెప్పారా మరి డైరెక్టర్‌కి మిమ్మల్ని నాకు చంపేయాలంత తర్వాత చెప్పా. యాక్చువల్లీ ఇంటర్వ్యూ అప్పుడు చెప్పా. బట్ సో మీరు ఇప్పటివరకు చేసిన రోల్స్‌లో ఇందులో ఎంత యూనిక్‌గా కనిపించబోతుంది? ఇది చాలా డిఫరెంట్ కదా! ఇది చాలా యూనిక్‌గా కనిపించబోతున్నాను. దీనికి రెడీ అవ్వడానికే నాకు 2 గంటలు పట్టేది. ఆ కాస్ట్యూమ్ ఏసుకొని, నేను టాటూస్ ఏసుకొని, టాటూస్ కోసం స్పెషల్ టైం కేటాయించి ఇట్స్ ఎ డిఫరెంట్ లుక్. నో మేకప్ లుక్. ఇంతకుముందు ఆల్మోస్ట్ మెగాస్టార్‌తో కూడా మీరు పక్కనే చేశారు. సో, అందరికీ ఏమనిపిస్తది అంటే 'బిగ్ బాస్‌కి' చాలామంది వెళ్లారు గానీ, కరెక్ట్‌గా వెళ్ళొచ్చిన తర్వాత ప్రాపర్ యూజ్ చేసుకుంటుంది దివినే అందరూ అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఆహ్, ఇంకా సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదని అంటారు. అంటే యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఐ వాంట్ టు డూ మోర్. ఐ వాంట్ టు డూ ద బెస్ట్. నేను ఏదైతే అవ్వాలనుకున్నానో, నేను హీరోయిన్ అవ్వాలనుకున్నా, దట్ వాస్ మై గోల్. అండ్ అది ఇంకా ఇంకా చేయడానికి ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తున్నా. ఐ రియలీ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ పెద్ద సినిమాలో ఒక హీరోకి కనీసం ఒక సెకండ్ లీడ్ లాగా అలా ఉండాలని అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ హ్యాపెన్స్ సమ్ డే. మరి దానికి తగ్గట్టు ఇంతకుముందు స్టోరీస్ కూడా ఏమన్నా విన్నారా మధ్యలో మీరు అనుకున్నట్టు? వింటున్నాను నేను స్టోరీస్. బట్ చిన్న స్టోరీస్ వస్తున్నాయి. చిన్న స్క్రిప్ట్స్ వస్తున్నాయి. బట్ ఐఎమ్ హ్యాపీ. నాకేదొస్తున్నాయో అది చేసుకుంటూ పోతున్నాను. వెరీ హ్యాపీ. ఐల్ కీప్ ఎంటర్‌టైనింగ్ యూ. నా కెరియర్ అంటూ మీ వల్లనే చాలా బాగుంది. అండ్ ఐ హోప్ యూ ఆల్ సపోర్ట్ మీ. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా చాలా చేస్తాను. అండ్ దివి గారు మీరు ఈ మధ్య డాన్స్ కూడా చాలా బాగా నేర్చుకొని చేస్తున్నారు. అండ్ మంచి శారీస్ తోటి పర్టిక్యులర్ డాన్స్ అనేది బాగా వైరల్ అయింది. ఏంటి అంటే స్పెషల్ ఏదన్నా ఒక షూట్ కోసం అట్లా డాన్స్ నేర్చుకుంటూ వెళ్తున్నారా? లేకపోతే అందరికి ఏమన్నా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా? లేదు లేదు. అంటే ఒక యాక్షన్ వచ్చుండాలి. ఒక డాన్స్ వచ్చుండాలి. స్టంట్స్ వచ్చుండాలి. పెర్ఫార్మెన్స్ వచ్చుండాలి. అన్ని రకాలు వచ్చుండాలి కదా! సో టుమారో ఇఫ్ నాకేదన్నా ఆపర్చునిటీ వస్తే దానికి నేను రెడీగా ఉండాలి. డాన్స్‌లో నేను కొంచెం వీక్. బట్ మీరు గ్రేస్ చూస్తుంటే అసలు ఎవరు వీక్ అనుకోరు. సో అందుకే ప్రిపేర్ అవుతున్నా. అందుకే ఐయామ్ లెర్నింగ్. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా మన దివి ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నెక్స్ట్ ఆపర్చునిటీస్ వస్తే గ్రాబ్ చేయడానికి ఇట్లా చాలా షార్ప్‌గా అన్ని ఐస్ స్ట్రాంగ్‌గా పెట్టారు తన షార్ప్ ఐస్ తోటి. చూద్దాం లెట్స్ హోప్ తనకి మంచి అవకాశాలు వస్తాయని. మరి ఇది ఇవాల్టి క్యూట్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.